మరో చారిత్రాత్మక సభకు వరంగల్ ప్రాంతం వేదికవుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్తో కలిసి ఆమె పరిశీలించారు. ఎల్కతుర్తి సభకు వచ్చేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారన్నారు. కేసీఆర్ తన ప్రసంగంలో ఏం చెప్తారనే ఆసక్తి ప్రజల్లో ఉంటుందన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో మా ప్రతినిధి రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు. రజతోత్సవ మహాసభకు సంబంధించి ఎల్కతుర్తి దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. 1200 ఎకరాలకు పైగా ఏదైతే సభ కావచ్చు, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. 50 ఎకరాల పైచిలుకు స్థలంలో ఏదైతే సభా ప్రాంగణము ఏదైతే 1100 ఎకరాల పైగా ఉన్నటువంటి స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తా ఉన్న పరిస్థితి. మనతో పాటు సత్యవతి రాథోడ్ గారు, మాజీ మంత్రి గారు. మేడం, ఏం చెప్తారు? సభకు సంబంధించి ఎట్లా ఉన్నది, సన్నద్ధం ఎట్లా అవుతా ఉన్నారు? సభకు సంబంధించిన ఏర్పాట్లు, పనులు ఎట్లా జరుగుతున్నాయి? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్కతుర్తిలో ఈ సభా ప్రాంగణంలో మా మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఉన్నాం. సుమారు 1500 ఎకరాల్లో పార్కింగ్ కానీ సభాస్థలి కానీ ఉండబోతా ఉంది. ఇప్పుడే సభాస్థలిలో మనం ఇక్కడే ఉన్నాం. 27వ తారీఖు 5 గంటలకు కేసీఆర్ గారికి ఇక్కడికే వచ్చి మరి ఈ సభను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా అవతరించి 25 ఏళ్లు మరి పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. అనేక ఆటుపోట్లు, అనేక ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేసి ప్రజలు బుద్ధి చెప్తారు, తిరగబడతారని గ్రహించి ఈరోజు పర్మిషన్లు ఇచ్చిరు. దీన్ని బ్రహ్మాండంగా లక్షలాదిగా వచ్చే కార్యకర్తలతో, కుటుంబ సభ్యులతోని 27వ తారీఖు బ్రహ్మాండంగా నిర్వహించుకోబోతున్నాం. కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు అని చెప్పి లక్షలాది కళ్ళు ఇక్కడికి వచ్చి చూడబోతున్నారు. కోట్లాది మంది ఇండ్లలో ఉండి వీక్షించనున్నారు కాబట్టి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా మరి అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకొస్తారు, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీ మా గొంతుకై ఏ విధంగా ప్రశ్నిస్తుంది, ఏ విధంగా మాకు అండగా నిలబడుతుంది అని చెప్పి ఎదురు చూస్తున్న క్రమంలో ఈ సభ జరగబోతుంది. కాబట్టి దీన్ని జయప్రదం చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే లక్షలాది మందిని ఇక్కడికి తీసుకురావడం, తీసుకెళ్లే క్రమంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడమని మా నాయకులు కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు. త్వరలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఈ ప్రాంతాన్ని వచ్చి చూస్తారు. ఈ సభ తర్వాత గ్రామాల్లో కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తప్పకుండా మా శ్రేణులు ఉత్సాహంగా ఇది వాళ్ళ కుటుంబ పండుగలాగా, వాళ్ళ సొంత కార్యక్రమం లాగా దీన్ని జయప్రదం చేయడానికి గ్రామాన శ్రమిస్తూ ఉన్నారు, విశ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని జయప్రదం చేద్దాం, కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి చేద్దాం, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళ గొంతుకై బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మా వంతుగా, అంటే వరంగల్ జిల్లాను ఆనుకొని జరుగుతుంది, వరంగల్ జిల్లాలో జరుగుతున్నట్టే భావిస్తూ మేము 2 లక్షలు అనుకొని టార్గెట్ అనుకుంటే 3 లక్షల కంటే ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి, మా ఊరికి 50, మా ఊరికి 100 అట్లెట్లుంటుంది, మాకు ఎక్కువయాలే, వాళ్లే సరిపోతారా, మేము రావద్దా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది కనీ విని ఎరగని రీతిలో విజయవంతం కాబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి కావలసిన వాళ్లకు వచ్చే వాళ్ళందరినీ దగ్గరుండి చూసుకోవటానికి వాళ్ళ కుటుంబ సభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొత్తంగా కనీ విరిగి ఎరగని రీతిలో ఏదైతే ఎల్కతుర్తి దగ్గర నిర్వహించేటువంటి చెలో వరంగల్ సభ జరగనుందని, ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఈ సభకు వచ్చినటువంటి ఆలోచన, అలాంటి ఆసక్తి ప్రజల్లో నెలకొందనటువంటి అంశాలను సత్యవతి రాథోడ్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి హన్మకొండ జిల్లా.